అందరికీ నమస్కారం అండి. 2024వ సంవత్సరంలో మాఘమాసంలో అంటే ఫిబ్రవరి నెలలో సంకటహార చతుర్థి వ్రతాన్ని ఏ రోజున జరుపుకోవాలి, కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ రోజు నుంచి ప్రారంభం చేసుకోవచ్చా, ఈ రోజు చవితి తిథి సమయాలు, ఈ రోజు గణపతిని ఏ నామంతో పీఠంతో పూజించవలసి ఉంటుంది, ఈ రోజున ముఖ్యంగా చంద్రోదయ సమయాలు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ముంబై రాష్ట్రాలలో చంద్రోదయ సమయాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, పూర్తి సమాచారంతో ఈ వీడియో అనేది అందిస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మానవులను కష్టాల నుంచి గట్టెక్కించే వ్రతమే ఈ సంకటహార చతుర్థి వ్రతం అండి. మనకి ఈ సంకటహార చతుర్థి వ్రతము ప్రతి నెల వృక్షంలో వచ్చే చవితి తిథిని మనం జరుపుకుంటామండి. కాబట్టి ఎవరికైనా సరే తీవ్రమైనటువంటి కష్టాలు ఉన్నప్పుడు, ఇంకా ఈ సమస్య తీరదు అని అనుకున్నప్పుడు తప్పకుండా సంకటహార చతుర్థి వ్రతాన్ని ఒక సంకల్పం అనేది తీసుకొని మీరు కనుక ప్రారంభిస్తే అతి శీఘ్రంగా మీరు దాని ఫలితం అనేది చూస్తారండి. అంతటి శక్తివంతమైన వ్రతం అండి సంకటహార చతుర్థి వ్రతం. అయితే మాఘమాసంలో ఎప్పుడు వచ్చింది చవితి తిథి సమయాలు తెలుసుకుందామండి. స్వతంత్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం ఫిబ్రవరి నెల ఫిబ్రవరి 27వ తేదీన మంగళవారం రోజు రాత్రి 11:23 నుంచి ఫిబ్రవరి 28వ తేదీన బుధవారం రోజు రాత్రి 1:05 వరకు మనకి చవితి తిథి అయితే ఉంటుందండి. సాధారణంగా సంకటహార చతుర్థి వ్రతం అంటే చవితి తిథి ప్రదోష సమయంలో చంద్రునికి అర్ఘ్యం ఇచ్చే సమయంలో ఎప్పుడైతే చవితి తిథి ఉంటుందో ఆ రోజున మనము సంకటహార చతుర్థి వ్రతంగా మనం చేసుకుంటాం. కాబట్టి ఆ ప్రకారం మనకి చవితి తిథి బుధవారం రోజు అంటే 28వ తేదీన మనకి పూర్తిగా ఉందండి. కాబట్టి 2024వ సంవత్సరంలో మాఘమాసంలో ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 28వ తేదీన బుధవారం రోజున మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రం మనకి చిత్తా నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఈ రోజున సంకటహార గణపతిని ద్విజప్రియ మహాగణపతి అనే నామంతో అయితే పూజించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు గణపతిని పూజించుకోవాల్సిన పీఠం సామాన్య పీఠం. మరి ఇప్పుడు చంద్రునికి అర్ఘ్యం అనేది మనం సమర్పించాలి కదండి. కాబట్టి ప్రతి ఒక్కరికి చంద్రోదయ టైమింగ్స్ అనేటివి కావాలి. కాబట్టి ఇప్పుడు నేను రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాలు అయితే నేను తెలియచేస్తానండి. ముందుగా మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే చంద్రోదయ సమయం 9:27 అయితే మనకి చంద్రోదయం అవుతుందండి. తెలంగాణలో అయితే 9:26, కర్ణాటకలో 9:27 అంటే బెంగళూరు, మైసూర్ లాంటి ప్రాంతాల్లో అయితే మనకి 9:27 కేరళ రాష్ట్రంలో అయితే మనకి 9:26 చంద్రోదయం అవుతుంది. తమిళనాడు అంటే చెన్నై అలాంటి ప్రాంతాలలో అయితే మనకి 9:15 మనకి చంద్రోదయం అవుతుంది. ముంబై రాష్ట్రంలో అంటే మనకి మహారాష్ట్ర రాష్ట్రంలో వచ్చేసి 9:49 మనకి చంద్రోదయం అయితే అవుతుందండి. ఇవండి మనకి 2024వ సంవత్సరంలో మాఘమాసంలో ఫిబ్రవరి నెలలో సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు చేసుకోవాలో క్లియర్గా తెలియదు. కొత్తగా ఎవరైనా సరే ప్రారంభించుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రారంభం చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చండి. మాఘమాసం అంటే చాలా పవిత్రమైన మాసం అండి. కాబట్టి ఈ మాసంలో మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా మీరు చేసుకోండి. సంకటహార చతుర్థి వ్రతం పూజా విధానం అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు కనుక ఉపయోగపడితే తప్పకుండా చూడండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.